ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. గతంలో ఏ సీజన్లో కూడా పంత్ ఇంత దారుణ ప్రదర్శన ఇవ్వలేదు. కాస్ట్లీ ప్లేయర్ ట్యాగ్ తో ఈ సీజన్లో అడుగుపెట్టిన పంత్ కనీస అంచనాలను కూడా అందుకోలేకపోయాడు. మెగా బేరంలో పంత్ను లక్నో సూపర్ జైంట్స్ జట్టు ఏకంగా 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మెగా బేరం దగ్గర నుంచి రిషబ్ పంత్ ని టార్గెట్ చేశారు. ఎందుకంటే అతను పలికిన ధర అలాంటిది, అందులోనూ కొన్న ఓనర్ కూడా అలాంటోడే. ఇక దాంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ మామూలుగా ఉండదని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే పంత్ అట్టర్ ఫ్లాప్ కావడం, లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా అసహనం వ్యక్తం చేయడం మామూలే అయిపోయాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ 11 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ కి దిగి 135 బంతులు ఆడి కేవలం 135 పరుగులు మాత్రమే చేశాడు. అంటే యావరేజ్ గా మ్యాచ్ కి 12.27 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ ని 27 కోట్లకు కొనుగోలు చేస్తే 20 లక్షలకు ఒక్కో పరుగు చొప్పున చేశాడన్నమాట. ఈ సీజన్లో పంత్ 2 సార్లు డకౌట్ కాగా 5 సార్లు సింగిల్ డిజిట్ కి పెవిలియన్ బాట పట్టాడు. ఈ సీజన్లో ఓవరాల్ గా పంత్ చేసిన స్కోర్ 135 పరుగులైతే అతని హైయెస్ట్ స్కోర్ 63. ఒక మ్యాచ్ లో 63 అంటే మిగతా 10 మ్యాచ్లలో కలిపి 72 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ అటు బ్యాటింగ్ తో పాటు ఇటు కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు. మొదట 6 మ్యాచ్లలో 4 గెలిచిన లక్నో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఖచ్చితంగా ఉంటుందని అనుకున్నారు. కానీ తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆడిన 6 మ్యాచ్లలో వరుసగా 4 ఓడి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. దీంతో సోషల్ మీడియాలో పంత్ పై ట్రోల్స్ పేలుతున్నాయి. సంజీవ్ గోయంకాను ముంచేశావుగా అంటూ సెటైర్లు వేస్తున్నారు.